ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఒక మాటను ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. భక్తుడైనటువంటి సొలొమోను రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమీ దొరకదు అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. శ్రద్ధ గలవాడు, ఎవరైతే ఆసక్తితో ఉంటారో, శ్రద్ధతో ఉంటారో, వారు ప్రతిదీ కూడా సంపాదించుకుంటారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక ఏ విషయమైనా సరే మనము శ్రద్ధ నిలిపే వారముగా ఉండాలి. అప్పుడే దేనినైనా మనము సంపాదించుకొనగలుగుతాం. దేవుని విషయంలోనైనా ఏ విషయంలోనైనా మనము శ్రద్ధ నిలిపే వారిగా ఉన్నప్పుడు సమస్తము మనము పొందుకొనగలుగుతాం అని భక్తుడైనటువంటి సొలొమోను చెప్తూ ఉన్నాడు. సోమరితనం అనేది మన జీవితాలను ఎంతగానో దెబ్బతీస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము శ్రద్ధతో ఉంటామో దేవుని యొక్క మహత్తర కార్యములు మన జీవితంలో మనందరము కూడా దేవుడు అంటున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో, అవి ఎలాగా శ్రమిస్తున్నాయో, అవి ఎలాగా శ్రద్ధ నిలుపుతున్నాయో, అవి ఎలా కష్టపడుతున్నాయో అనని దేవుడు మనకి వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఉదాహరణ మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒకనొక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారికి మారువేషం వేసుకొని ప్రతి ఒక్కరిని వెళ్ళి పలకరించడం, మరి ఆ రాజ్యంలో అందరూ ఎలా ఉన్నారో చూడడం అనేది అతనికి ఉన్నటువంటి ఒక అలవాటు. ఆ అలవాటులో మారువేషం వేసుకొని ఆ రాజ్యంలోనికి ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మరి ఒకనొక చోటుగా అతను వెళ్ళినప్పుడు అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. చూసి ఆమెను ఇష్టపడతాడు. వెంటనే వచ్చేసి తన ఇంటికి వచ్చేసి మరి అక్కడ తన మంత్రిని పంపిస్తాడు. ఇదిగో ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో మాట్లాడు, వివాహం చేసుకుంటాను ఆ స్త్రీని అని చెప్తాడు. అని చెప్తే మంత్రి వెళ్తాడు. వెళ్ళి మరి రాజుగారు చెప్పినట్లుగా వాళ్ళతో మాట్లాడతారు. ఆ కుటుంబస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటారు. అవును, రాజుగారు సంబంధం వచ్చింది, మా కూతుర్ని పెళ్లి చేసుకుంటారని చెప్పి ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ లోపల మరి ఆ విషయం అమ్మాయికి చెప్పారు. ఇలాగా అమ్మా, రాజుగారు నేను చూశారంట, ఇష్టపడ్డారంట, నిన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పినప్పుడు ఆ యొక్క అమ్మాయి మంత్రి గారితో మాట్లాడుతూ ఉంది. రాజుగారిని పెళ్లి చేసుకోవాలంటే నాది ఒక షరతు ఉందండి అని చెప్తుంది. చెప్పినప్పుడు ఏంటి అని అడిగితే, రాజుగారికి ఏం పని చేయడం వచ్చు అని అనేసి ఆ యొక్క అమ్మాయి అడుగుతుంది. మంత్రి అంటాడు, రాజుగారికి పని చేయటం ఏంటమ్మా, ఆయనకే బోల్డ్ అంతమంది పని చేసే వాళ్ళు ఉన్నారు, ఆయన ఎందుకు పని చేస్తాడు, ఆయన పని చేయాల్సిన అవసరం లేదు, ఆయన తింటాడు, తర్వాత మరి పడుకుంటాడు, రాజ్య సభకు వస్తాడు, ఏవైనా యుద్ధాలు ఉంటే ఎప్పుడైనా యుద్ధం చేయడానికి వెళ్తాడు, అయినా అప్పటికే సైనికులు ఉంటారు బోల్డ్ అంతమంది, కాబట్టి పెద్దగా పనిచేసే అవసరం ఉండదు అనేసి మంత్రి చెప్తాడు. మంత్రి చెప్తే మరి ఆ అమ్మాయి అంటది, అలా కాదు, రాజుగారు కనుక ఏదైనా ఒక పని చేస్తే, ఏ ఇల్లు కట్టడమో, ఏ వ్యవసాయం చేయటమో, ఏదైనా ఒక పని వస్తే కానీ నేను అని చెప్తే మంత్రి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని రాజుగారికి చెప్తాడు. ఇలాగా అమ్మాయి మీకోసం అందండి అని చెప్పగానే రాజుగారు ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఏం పని నేర్చుకుందాం, ఏం పని చేద్దాం అని బాగా ఆలోచిస్తాడు. బాగా ఆలోచించిన తర్వాత మరి ఏదో ఒక పని చేద్దామని చెప్పి ఈ యొక్క మరి చేపలు అల్లడం అనే పనిని నేర్చుకుంటాడు అన్నమాట. ఈ తివాచీలు, ఈ చేపలు ఇలాంటివి అందంగా అల్లటం, డిజైనింగ్ చేయడం అవన్నీ కూడా ఒక 6 నెలలు 7 నెలల పాటు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత మరి అవన్నిటినీ కూడా చక్కగా చేస్తాడు. చేసి ఒక 7-8 నెలలు నేర్చుకున్న తర్వాత
ఒక మంచి అందమైనటువంటి ఒక చేపను తయారు చేసి, మరి ఒక తివాచీని తయారు చేసి ఆ అమ్మాయి కోసం పంపించగానే చాలా సంతోషిస్తుంది. వెంటనే వివాహం చేసుకుంటుంది అన్న. అలాగా కొంతకాలం గడిచిన తర్వాత ఆ మారువేషం వేసుకొని ఆ మారువేషంలో మరలా ఊర్లోకి వెళ్ళటం మొదలు పెడతాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజు ఆ యొక్క రాజ్యము సరిహద్దుల్లోనికి వెళ్ళిపోతే చాలా అలసిపోతే ఒక ఇంటి దగ్గర ఆగుతాడు. ఆగి మరి కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అంటే ఇస్తారు. ఈ లోపల వారందరూ కూడా ఈ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు ఈ వ్యక్తివి. రాజుగారేమో తన వేషం అంతా మార్చుకొని, మరి నేను పక్క దేశం నుంచి వస్తున్నాను, నాకు ఇక్కడ ఎవరు లేరు, అది ఇది అని చెప్తే వెంటనే వాళ్ళు అతను పట్టేసుకొని బంధిస్తారన్న. అక్కడ ఆ గృహంలో ఉంటున్న వారు ఎవరంటే వారందరూ కూడా మరి మనుషుల్ని అమ్మేసేవారు. అంటే మనుషుల్ని బందీలుగా అమ్మేస్తారనమాట. ఎవరో ఒకరు గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకొని వారిని నాణ్యాలకి అమ్మేస్తూ ఉంటారనమాట, పరాయి దేశస్తులకి. వాళ్ళు ఏం చేస్తారంటే వారు పనుల్లో పెట్టుకుంటూ ఉంటారు ఇలాంటి వారందరినీ కూడా. బందీ చేస్తారు. ఆయనేమో ఇప్పుడు రాజు అని చెప్పినా సరే ఎవరు నమ్మరు వాళ్ళు, ఎందుకంటే ఆయన దగ్గర ఎలాంటి గుర్తింపు అనేది లేదు. సో చాలా అరుస్తూ ఉంటాడు, కేకలు పెడతా ఉంటాడు, విడిపించండి, వదిలేయండి అని అరుస్తూ ఉంటే ఎవరు కూడా పట్టించుకోరు. ఈ లోపల అక్కడ సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతనికి ఒక 70-80 నాణ్యాలకైతే నేను అమ్మేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వెంటనే రాజుగారికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఆ వ్యక్తితో మాట్లాడుతాడు అనమాట. అయ్యా, మీరు నన్ను నమ్మితే మీకు 70-80 నాణ్యాలు వస్తాయి, కానీ నాకు ఒక అవకాశం ఇస్తే మీకు ఒక 200 వరకు నాణ్యాలు వచ్చేటట్టు నేను చేస్తాను అని అంటాడు. అయితే ఏం చేస్తాను అండి, నేను బాగా తివాచీలు, ఈ చేపలు అందంగా నేను అల్లగలను, చాలా నీట్గా చేయగలను, అవి చాలా ఖరీదైనవి, అవి అమ్మితే మీకు 200 వరకు నాణ్యాలు వస్తాయంటే, సరే 200 వస్తాయి అంటున్నాడు కదా అని చెప్పి ఆయన విడిపించి ఆయనకు కావలసినంత ఇస్తారు. చక్కటి ఒక అందమైనటువంటి చేపను తయారు చేసి పైన ఆయన పేరు, మహారాణి పేరు రాస్తాడు అనమాట. రాసి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇదిగో మీరు ఇది రాజమహల్కి తీసుకెళ్ళి అమ్మండి, అమ్మితే అక్కడ మీకు గోల్డ్ అంతా నాణ్యాలు వస్తాయి, ఎక్కువ నాణ్యాలు మీకు దొరుకుతాయి అని చెప్తే, అలాగే అని చెప్పి మరి వాళ్ళు రాజమహల్కి తీసుకెళ్ళగానే రాణి చూసి ఇది రాజుగారు చేతి పనిది, ఇలాగా రాజుగారే అల్లగలరు, ఈ పని నాకు తెలిసిపోతుందని చెప్పి వెంటనే ఆయనకు డబ్బులు ఇచ్చేసి సైనికులు పంపిస్తుంది ఆ వ్యక్తిని వెంబడించండి. ఆ సైనికులు వెంబడించి రాజుగారి దగ్గరికి వెళ్తారు. వెంటనే రాజుగారిని విడిపించి బయటికి తీసుకొని వస్తారు. అప్పుడు మహారాజు అక్కడున్న మంత్రితో అంటాడు, మంత్రి, నేను ఒకవేళ ఈ 12 కనుక నేర్చుకొని ఉండకపోతే నా జీవితంలో నేను మరి ఎక్కడో ఉందునేమో, ఏదో రాజ్యంలో బానిసగా మరి వారి చెప్పు చేతల్లో నేను ఉందును. ఆ పని నేను నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు నన్నది బ్రతికించింది అని రాజుగారు మరి మంత్రితో చెప్పడం మనం చూస్తాం. ఎందుకు ఈ యొక్క ఉదాహరణ నేను చెప్పానంటే, మరి అతడు తన ఒక పని నేర్చుకున్నాడు. ఆ పని వలన అతడు, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, సోమరితనంతో సోమరిగా ఉండొద్దు, శ్రద్ధ నిలపండి. ఏదైనా ఒక పనిని మీరు చేస్తున్నప్పుడు శ్రద్ధతో చేయండి, ఆసక్తితో మీరు చేయండి. అప్పుడే దానిలో ప్రతిఫలమును, పనివాడు జీతమునకు పాత్రుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తాం. కనుక ఏదైనా మనం నేర్చుకోవాలనే ఆశ నేర్చుకున్నప్పుడు దేవుని కార్యాలు ఆ పని ద్వారా మన జీవితంలో మనము చూడగలుగుతాం. ఏమీ నేర్చుకోకుండా మరి ఖాళీగా సోమరిదిగా ఉన్నట్లయితే దాని వలన ఎలాంటి ప్రయోజనము లేదని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము నేర్చుకుంటూ ఉంటామో ఎప్పుడు ప్రతిరోజు మనము అప్పుడు దాని ద్వారా మన జీవితంలో దేవుడు కార్యములు జరిగిస్తారు. ఎవరైతే శ్రద్ధ నిలుపుతారో వారు పుష్టిగా ఉంటారట. అంటే వారి జీవితంలో సమృద్ధి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తాం. కనుక ఎవరైతే శ్రద్ధతో, ఆసక్తితో నువ్వు దేవుని పని చేస్తున్నావా, ఆసక్తితో చేయి. లేకపోతే ఏదైనా ఒక పని నేర్చుకుంటున్నావా, ఆసక్తితో నువ్వు చేసినప్పుడు దేవుని కార్యములు నీ జీవితంలో నీవు చూడగలుగుతావు. ఆమె